ఎన్నికల వేళ జార్ఖండ్లో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న సంజీవ్ లాల్ ఇంటి నుంచి భారీ మొత్తంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో గుట్టలుగా ఉన్న నగదును చూసి ఈడీ అధికారులు షాక్ తిన్నారు. కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. ఆ మొత్తం నగదు దాదాపు 20 కోట్లు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈడీ అధికారులు విడుదల చేసిన వీడియోలో పెద్ద ఎత్తున ఉన్న నోట్లను ఇంట్లో ఎలా ఉంచారు? బ్యాగులు, సూట్ కేసులు, పాలిథిన్లలో చుట్టిన నోట్ల కట్టలు ఉన్నాయి. అయితే వీరేంద్రరామ్ కేసులో సంజీవ్ లాల్ ఇంటి నుంచి ఈడీ భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ 100 కోట్ల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. గత సంవత్సరం అతన్ని ఈడీ అరెస్టు చేసింది. అతని వద్ద నుంచి కొంతమంది జార్ఖండ్ రాజకీయ నాయకులతో లావాదేవీలు జరిపిన పెన్ డ్రైవ్ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పీఎంఎల్ఏ కింద దాదాపు 1/2 డజను ప్రదేశాలలో ఈడీ దాడులు నిర్వహిస్తుంది. సస్పెండ్ చేయబడిన చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్, అతని సన్నిహితుల స్థావరాలపై కూడా ఈడీ చర్యలు తీసుకుంటుంది. కొన్ని పథకాల అమలులో అవకతవకలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ను ఫిబ్రవరి 2023లో ఈడీ అరెస్టు చేసింది. ఆ క్రమంలో 2023 ఫిబ్రవరి 21న రాంచీ, జంషెడ్పూర్, జార్ఖండ్, బీహార్, ఢిల్లీలోని మరికొన్ని ప్రదేశాలలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ఆ తర్వాత అతన్ని అరెస్టు చేశారు.